ఫ్యామిలీ ఎసుంటే తెలుసా సార్? మా తాత పౌరుషాల బిడ్డ. మా తాత ఊర్లో పోతుంటే ఒక్కోటి మాట కూడా వింటాడు కాదు సార్. ఎందుకు బాబు? చెవిటోడు కాబట్టి. మా తాత ఎన్ని మాటలన్నా మా బామ్మ రిటర్న్ ఒక మాట కూడా అనేది కాదు సార్. ఎందుకు అనకపో బాబు? మూగది కాబట్టి. అందుకని నేను మా తాత లెక్క బతకాలనుకుంటున్నా. ఏంది చెవిటోడు లెక్కన్నా? అది కాదురా, పౌరుషాల బిడ్డ లెక్క. నమస్కారం సార్, ఇదే నా ఫ్యామిలీ. ఎందుకు వచ్చింది అనుకుంటుర్రా? నా కొడుకులకు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటారు సార్. బాబు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటున్నా, మంచిగా ఉంది. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండాలి కదా బాబు. ఉన్నారు కదా అందరూ. అరే మన లేచిపోయిన బావ చెల్లె వాళ్ళు ఇట్లా వస్తే మంచిగా ఉంటారు. నేను ఎప్పుడే చెప్పినా అది ఇంట్లో లేచినప్పుడే చచ్చిపోయిందని చెప్పేసి. చచ్చిపోలేదు బాబు, బతికే ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ ఉన్నా నువ్వు? అవును బాబు. రే వాడు ఇట్లా ఇంట్లో అడుగు పెట్టిండు అనుకో, నా షష్టి పూర్తి కాదు నా శవం చూస్తారు చెప్తున్నా. కాదు బాబు, బావ చెల్లి వస్తే మంచిగా ఉంటుంది. బావా ఆడ ఇంట్లో అడుగు పెట్టదు చెప్తున్నా. అట్లా కాదు బాబు. బాబు బాబు ప్లీజ్ ప్లీజ్. దౌడ మీద దర్స్తా. అవ్వా నువ్వైనా మన చెల్లెని రమ్మనవ్వా. అది అసలు నా కూతురే కాదు, వాళ్ళని గిట్లా నువ్వు ఇంట్లోకి రానియాలి, నీ కాళ్ళు ఎరగొట్ట చెప్తున్నా. అట్లా కాదే ప్లీజ్, నువ్వైనా అర్థం చేసుకోవే. అవ్వా మా చెల్లె మా బావ లేచిపోయారు సార్, అందు గురించే ఇట్లా అవుతుంది. అరే ఈ బావాడు ఒకడు ఫోన్ చేసి చంపుతుండు. హలో ఏంది బావా? బస్ స్టాప్ కి వచ్చి 3 రోజులు అవుతుందా బావా? నేను బాబుని సెట్ చేస్తున్నా బావా. ఏం సెట్ చేస్తున్నా? ముసలాన్ని షష్టి పూర్తి అని చెప్పి మొన్న చెప్పినావు రమ్మని చెప్పి బస్ స్టాప్ కి వచ్చిన సెట్ చేస్తా అని చెప్పినావు. ఇలా చూడు. అరే ఏంట్రా ఇది? 2 రోజులు టైం ఇచ్చిన అనుకో సెట్ చేస్తా బావా. అప్పుడు తిండి లేదు ఇడా. తినడానికి తిండి లేదు అంతే కదా? అవును. ఒకడు వస్తాడు చూడు. ఒకడు వస్తాడు ఒకడు పంపించిన చూడు. వచ్చిండు. బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. వెజిటేబుల్స్ ఉన్నాయా? ఉన్నాయి. రాత్రి వండుకొని అన్నం వండుకోరి. అరే పెట్టేసిన. హలో ఏమండి తీసి చూడండి, మొత్తం సప్పా ఉంది. అయితే మా అన్నకు ఫోన్ చేయడు. మీ అన్నకు చేస్తా. బస్ స్టాప్ లో వండబెట్టి నన్ను. అరే నేను కానీ తప్పు చేసినారా? మొత్తం చూడు మీ తాత పలుకున్నాయి నీకు. ఇది కాదు, నడుపు పోదా. రే డోర్ తీరా రే. అరే రావద్దని చెప్పినా బావా. షష్టి పూర్తి అని చెప్పి ఏం రా పిచ్చోని చేస్తున్నా నన్ను. మీరు రారు బావ. మళ్ళీ పిల్లలు రే పర్సే బాబు. రాత్రిపూట ఇంద్రాలొల్లి బిచ్చపల్లి వచ్చిరు బాబు. మిగిలింది పెట్టి పంపించాయి. దెబ్బ మీద దెబ్బ. బావా ఏమనుకోకూరు, రాత్రి మిగిలింది తిని వాడుకోరు బావా. ఏమండి పదండి తిందాం. ముసడా వద్దు బావ, లొల్లైపోతారు ప్లీజ్ బావ. విలువ రే ఏంద్రా రాత్రిపూట పంచాయతీ రారా. ఓర్రేడు ఈ నక్క మగుణ్ణి నువ్వు ఆపు. నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయినప్పుడే చచ్చిపోయినావు. బాపడే దౌడ మీద దర్తా. నీకు సిగ్గు శరం లేదావరా? అరే ఆన్న కంటికి కనపడద్దు బాబు. కనబడుతుండా? కనబడతలే. అయిపోయింది కదా బాబు. ఆడితో నువ్వు చెడిపోయినావరా? రే నువ్వు ఇంట్లో ఉండే అర్హత లేదు చెప్తున్నా. పోరా పో. నువ్వెవనిరా చెప్పు. నా కొడుక మంది పెట్టి కొట్టిస్తా. ఏమనుకున్నా పరిచి నీ అబ్బా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎవరా తాత నీకు? నీ అబ్బా పెద్ద మాట అన్నాడు సరాడు. ఇద్దరు సేమ్ పలుకున్నారా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మా బాబుకి బీపీ ఉంది. బీపీ ఉండేవానికి ఎవరికి బీపీ? ఎవరికి బీపీ? నీ అయ్యా బీపీ, ఉప్పు, పప్పు, షుగరు అన్ని బాబు. గోచిన పంచాయతీ
నేను ఊరుకోతున్నా ఆన్ని అచ్చలోకి ఉన్నాడు అనుకో బిడ్డ నా శవం చూస్తాం. నువ్వు వచ్చేటప్పుడు నేనే ఉండలేను రా, ఇప్పుడే పోతా. ఏంది గీల ముఖం కాదే నా ముఖం చూసి ఈ ముఖం అసలుగా ఉన్న పో. బావ నీ కాలు మొక్తా బావ, ఒక్క బావ నిమిషం ఉండా. నీకు దండం పెడతా బావ. జరుగు, నడే నడు. 2 రోజులే ఉంది 2 రోజులు 2 నిమిషాలు ఇటుండా. ఏ నడరా. బావ బావ ఉండవా బావ, మందాగదాం మందా మందాగదాం. దా కూర్చుందాం. అబ్బా తమ్ముడు మీకు మంద అలవాటు ఉందారా? ఏ పట్టు పట్టు తాగుతాం బావా. అవురా, మీ అయ్యకి తెలుసా? ఏ మా అయ్య కూడా తాగుతాడు. రోజు ముగ్గురం కూర్చొని తాగుతాం బావ. నువ్వు అయినా నాకు వద్దురా, ఎందుకు బావా? మీ అయ్యతోటి లొల్లి ఉంటది నాకు. దా పొట్టానికి బాగుపడుతున్నాను. మందాస్తున్నారా? లేదండి, నీవెవరిని రాసావు పొరవా. నీకుంది ఎగిరి అవుతారా? నీ బతుకు ఏడా రా పర్సే బాబు మంది అవుతున్నావు నువ్వు. నిన్ను తాగుతానా బాబు, నాకు అలవాటు ఉంది. బావా మందావద్దు బావా అంటే, ఏ నువ్వు సంసారివా, చిన్న పోరన్వా, మందాడవా అన్నాడు. బాపుకు తెలిస్తే తిడతాడా అంటే, అబ్బా ఇంత ఉంటాడు వాడు అంతనా, పొట్టాడు గుద్దుతో వస్తాడు అన్నాడు బాపు. అరే సిగ్గుశరం లేదావురా, ఇల్లు మొత్తం భార్య పంపించిన వీడ మొత్తం. నువ్వు ఫారెన్ నుంచి వచ్చింది ఎందుకు నవరా తాగనీకే నీతోటి? నాకు వద్దు బావా, వాసన కూడా నాకు పడదు బాగుంటే ఏ ముక్కు మూసుకొని తాగురా అంటుండు. యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నీకు సిగ్గుశరం మానం ఏం లేదావురా? నేనా? నా బిడ్డని పెళ్ళేసుకున్నాక మొత్తం మా అల్లుళ్ళ మొత్తం చెరగొడుతున్నావు నువ్వు. ఈ నా కొడుకు వచ్చి నుంచి అంటే ఒక్కడు కూడా ఒక మాట అనలే ఊర్లో. ఇవాళ ఆడోళ్ళు మొత్తం నన్ను అంటున్నారు, ఈ వల్ల నా ఇంట్లోకి వచ్చిండు. కొడక రా బస్తీ మే సవాల్ లుంగిల పంచాయతీ. ఇడా ఇంత పంచాయతీ నడుతుంటే ఏం చెప్తున్నావు? నేను బయట ముగ్గేస్తున్నాను. నేను ఉంటే ఓన్లీ ముగ్గులు దింపుతున్నావు బయట. కాదండి, ఏమైంది? రాత్రి 12 గంటలకు కూడా ముగ్గెత్తాడా? నీ వల్ల నా మొగుడు పట్టాడు. హలో, ఏ ఒక్కరికి చూస్తే ఒకరిని పోలికలు ఉండవు. మీ అమ్మ మీ అన్న మీరు ఇదా ఇదా? అరే డైలాగ్ రాకపోయినా బాగుంది. అరే నిన్ను చేసుకున్న పాపానికి నా ఇజ్జత్ మొత్తం తీసేది ఖాందాన్ మొత్తం కలిసి. అరే నీకు ఇజ్జత్ ఉందారా? ఇజ్జత్ లేనోడా? రేయ్ పెళ్ళని కంట్రోల్లో వేసుకో. రేయ్ ఇవాళ ఆడోళ్ళకి మాకు చిచ్చులు పెడుతున్నావు నా కొడక. రే నేను ఇప్పుడు ఆడ ఇంట్లోకి ఇట్లా ఖాళీ చేయలేడు అనుకో. నువ్వేమనివిరా? నువ్వెవడరా? ఒక్క నిమిషం ఉన్నాను. బావా, ఒక్క నిమిషం. బావా, వాటి- బావా, బావా, నీకు దండం పెడతా. ఓ నీ అబ్బా ఆపరదే. ప్రేమించిన పాపాలు నన్ను సంపదమని చూస్తున్నారు లేదు కదా. బావా. ఏది నా పెళ్ళం ఏది? ఏదే నడు ఇంటి పోదాం నడు. రాను, ఏం చేస్తావు? ఇన్నే ఉంటా. బావా ఇప్పుడు రాత్రి టైము బస్సులు ఉంటాయి, అర్థమవుతుందా? ఈయన వండుకొని పొద్దుగాల వరి. ఒక్క రాత్రికి ఉండండి. ఒక్క రాత్రి ఎలా చెప్పిందంటే వింటాడు బావా. నువ్వు నేను ఏసీ రూమ్ లో వంట. మా బాబు ఏసీ రూమ్ కట్టించిండు. నేనే వండాలి? ఇడ వండు. మీరందరూ ఇంట్లో వండి నాకు బయట వండి పెడతారా? వండాలా చెప్తా మీ తను. బావా ఓ బావా, నీ పక్కల వంట. నీ అక్కడే వండలే, నా పక్కన నువ్వు వంటవారా? నీ పక్కల వంట అంటే అట్లా దోమలు నడుస్తున్నాయి, అందుకే వంట అంటున్నా. పండుగో బాగారండి. ఏంటండి కొంచెం కుదరవ తర్వాత కదా. మా చిన్న బావ పండుగో. ఓ నీ అబ్బా ఆపరదే. పడుకునేది రే. నా బతుక్కింది ఇప్పుడు అల్లుడానికి విరాసి సిగ్గు అనిపిస్తుంది. అరే అది జర్రా ఏడు జరగాలరా? రోడ్డు మీద వండరా, రోడ్డు మీద బతికే కదా మీ కాందాన మొత్తం. రేయ్. రా పర్సే.
వర్షి బాబు విడిచినా బాబు విడిచినానే మామయ్య ఏమైంది ఏమైంది ఏడుస్తున్నా నవ్వుతున్నావే సంవత్సరాలు నాకు పెళ్ళి నేను ఎప్పుడు చూడలేదమ్మా ఏం చూడలేదే నేనెవరికి చెప్పుకోవాలమ్మా నాకు చెప్పుకోయే మన ఇంట్లో బంగారం ఉంది కదా ఉంది పోయింది. ఓయ్ అమ్మా మన ఇంట్లో బంగారం పోయిందా అంత పెద్ద దొంగ వాడు ఉన్నాడే మీరేంద్ర నన్ను చూస్తుర్రు నేను తీయలే బంగారం సిగ్గులే బా అడిగితే మా బాబు ఇట్లా ఇసురు కొడుతులే బంగారం అట్లాంటి దొంగతనం చేయడానికి సిగ్గు అనిపిస్తలే మామ తప్పేదాని కాలు పండుకొని మరి మొక్కుతే నేనే వాడుతున్న బంగారం ఇటు. రే నేను నువ్వు ఆయన దొంగతనం పొట్టోడా? అడ్డమైన పెట్టుకుంటావు. లే అడ్డం గిట్టం చక్క మాట్లాడు పక్కనే మాట్లాడుతున్నావు. అరే నిన్ను వట్టవాడు వెళ్తాడు కొడకారే, ఈ అమ్మ ఊర్లో నన్ను ఆడవాళ్ళందరూ తిడుతున్నారు. నా కొడుకుతో బాబు బాబు ఈ పోలీస్ స్టేషన్ లో పట్టుతుంది. పోలీస్ స్టేషన్ పెట్టిద్దాం అరే ఆఖరి నా పిల్ల మీద తూ అన్నదండి నా 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 ఇట్లా నాన్న ఎడ దొరికిందా దొరికిందానా? నీ అవ్వ నీ వల్ల నీ అమ్మ వల్ల నీ తాత వల్ల అన్న అని మాటలు అంటారు నేను దొంగతనం చేయడం ప్రూవ్ చేసుకుంటున్నా ఏయ్ ఇంట్లో ఎవర్రా బయటికి రాది అబ్బబ్బబ్బబ్బ నాటకం 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 బంగారం తెలియదన్నావు కదరా వాడు తెచ్చిచ్చుడు అమ్మ నా దొంగ నేను చేయలే వాడు అరే నువ్వు ఎక్కువ ఏ నీ మామయ్య, మొగుడా, రారా, నిన్ను కొట్టాలి. బావా చేయలే అని కూడా రెడ్ హ్యాండ్ దొరికిన తూని బతుకో బాపు తప్పు పని చేసిన నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు నా బిడ్డ అది సిగ్గుండాలి ఇంత బతుకు బతికి సొంత ఇంట్లో దొంగతనం చేస్తా అయినా నీకు కాదు దానికి ఉండాలి సఫాలో ఒక్క మాట తండ్రి ఎవరో పిల్లం ఎవరో తెలుసుకొని మాట్లాడు ఒకరే నువ్వు నా బాబు ఇంకా నడు. నీ కొడుకు చేతులకు బంగారం ఎట్లా వచ్చింది అనుకుంటున్నావా? అవును అంటే ఎస్. నీ ముసల్ సూపర్ ఎనర్జీ గైస్ జడ్జెస్ ఎలా అనిపించింది కొన్నిసార్లు కథ అవసరం లేదు, స్క్రిప్ట్ అవసరం లేదు, డైలాగులు అవసరం లేదు, కేవలం క్యారెక్టర్లు పట్టుకొని సీన్ పట్టుకొని దీని సితారా చేయడం అంటే ఇదే. ఊర్లో గానీ ఎక్కడన్నా గానీ మనం ఫ్యామిలీస్ లో చూస్తుంటాం, ఊరికే కోపాలు వచ్చేస్తుంటాయి జనాలకి. అది బాగా చేశారు. అది యాదమ్ యాజ్ యూజువల్, హెవీ ఎనర్జీ అందరూ బాగా చేశారు. యాదవ్ రాజు పెళ్లి గురించి వచ్చే స్కిట్ లో అంతా మనకేదో వర్కౌట్ అవ్వట్లే. నీకు స్పెసిఫిక్ గా అందరూ ఎప్పుడు నిన్ను కొట్టడం తిట్టడం పెళ్లి వర్కౌట్ అవ్వట్లేదు అంటావా? నీకు అయింది కానీ పెళ్లి అయిన తర్వాత అది వేరే రకంగా ఉంటుంది. బట్ పులి నిజంగా నాకు నిజంగా బీపీ వస్తుంది, ఏమైనా అయిపోద్దేమో నీకు అనిపించింది నాకు మధ్యలో. ఏంటి విజృంభించాడు ఏంటో పులి ఈరోజు సడన్ గా. లైక్ స్కిట్ వర్కౌట్ అయింది రాజు. లైక్ ఇట్స్ అ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ యూ. లైక్ ఐమ్ హ్యాపీ ఫర్ యూ. నాకు చంద్రిక అత్త వర్సెస్ పులి మామ చూడాలని ఉంది. ఇంట్రెస్టింగ్ అవును ఆ? ఒకసారి అసలు ఊరికే ఊహించుకోండి మాస్టర్జీ, ఎలా ఉంటుంది అంటారు? చంద్రిక అత్త వర్సెస్ హైట్ కి పర్సనాలిటీకి మనోడు ఎగిరెగిరి కొడుతుంటా. మాస్ 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 జాతర. సూపర్ డూపర్ ఊపర్. పులి ఏంటి అలా కొడతావు ఏంటి? వాడు ఫ్లోలో ఆగుతాడు మా నీకు తెలుసా నేను మస్తు ఎంజాయ్ చేసి నేను తెలుసా నువ్వు భయపడుతున్నావు అమ్మ ఎక్కడ కొడతాడు ఎక్కడ భయపడ్డాను తెలుసా? నేను స్టవ్ తీసుకుని వెళ్ళిపోయి చెప్పి కొట్టేస్తాడేమో అనుకున్నాను కూడా. ఎంత డైలాగులు ఎంత కొడుతున్నా కూడా పంచి మాత్రం చదువుకుంటున్నా, అసలు వదలట్లేదు. పంచల పంచాయతీ. ఈ స్కిట్ టోటల్ గా
పులి లేకపోతే స్కిట్టే లేదు. కొట్టాడో తెలియదు, కొట్టలేదో తెలియదు, కొట్టినట్టుగా యాక్ట్ చేశాడు. కొట్టించుకున్నాడో తెలియదు. కొట్టించుకోవడం తెలియదు. నువ్వు అందులో ఆ పంచి సరి చేసుకోవడం భలే బాగుందిరా, చాలా బాగా. చాలా ఈ స్కిట్కి నువ్వే హీరో, అంతే, నో డౌట్. థ్యాంక్ యూ. పులి కాదు, పెద్ద పులి నిజంగా చెప్పాలంటే. సార్ ఇలాంటి మామ దొరికితే పరిస్థితి ఏంటి సార్ మనకు? పారిపోవడమే. సో జడ్జెస్, ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? పరశురామ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్.